ప్రస్తుతం 'గుప్పడంత మనసు' సీరియల్లో సెకండ్ హీరోగా నటిస్తున్న మను అంతకుముందు 'గృహలక్ష్మి' సీరియల్లో తులసి కొడుకు ప్రేమ్గా నటించాడు. అంతకుముందు 'రాబోయి చందమామ' సీరియల్లో శంకర్గా మెప్పించాడు. ఇక వెండితెరపై బ్లాక్ బస్టర్ హిట్ చిత్రంగా నిలిచిన 'హనుమాన్'లో వరలక్ష్మి శరత్ కుమార్కి భర్తగా నటించాడు. అటు వెండితెరపైన ఇటు బుల్లితెరపైన బిజీ ఆర్టిస్టుగా మారిన రవిశంకర్ రాథోడ్కి మరో సీరియల్లో హీరోగా రాబోతున్నాడు. అదే 'వసంత కోకిల'. 'గుప్పడంత మనసు' సీరియల్లోకి రిషి రీఎంట్రీ ఇవ్వడంతో మను పర్ఫార్మెన్స్కి స్కోప్ తగ్గింది. దాదాపు 7-8 నెలలు రిషి లేకుండానే 'గుప్పడంత మనసు' సీరియల్ కొనసాగింది. ఆ టైంలో మను పాత్రలో రీఎంట్రీ ఇచ్చిన రవిశంకర్ రాథోడ్ ఆ సీరియల్కి హీరోగా మారాడు. అయితే రిషి క్రియేట్ చేసిన ఇంపాక్ట్తో మనుని సెకండ్ హీరోగా పరిచయం చేసినా కూడా తొలి ప్రాధాన్యత మాత్రం రిషికే దక్కింది. దాంతో రిషి రాక కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూశారు ప్రేక్షకులు. అయితే ఎట్టకేలకు అభిమానుల ఆశలు ఫలించాయి. రిషి రీఎంట్రీ ఇచ్చాడు. ఆటో డ్రైవర్ రంగాగా ఎంట్రీ ఇచ్చి సరికొత్త కథా కథనాలతో 'గుప్పడంత మనసు' సీరియల్ మళ్లీ ఫామ్లోకి వచ్చేసింది. అయితే రిషి రీఎంట్రీ ఇచ్చేయడంతో మనుని సీరియల్లో ఉంచుతారా పంపుతారా అనే సందేహాల నేపథ్యంలో కొత్త సీరియల్కి హీరోగా మారాడు రవిశంకర్ రాథోడ్. జూలై 2 నుంచి ఈటీవీలో మధ్యాహ్నం 1:30 ప్రసారం కాబోతున్న 'వసంత కోకిల' సీరియల్లో హీరోగా మెప్పించబోతున్నారు రవిశంకర్ రాథోడ్. ఈ సీరియల్లో రవిశంకర్ రాథోడ్ యంగ్ బిజినెస్ మ్యాన్ ఆకాష్గా కనిపించబోతున్నాడు. పెళ్లైన కొత్తలోనే తన భర్తని కోల్పోయిన సంధ్య అనే యువతి కథే 'వసంత కోకిల'. జీవితంపై కోటి ఆశలతో సూర్యంని పెళ్లి చేసుకున్న సంధ్య అనూహ్య పరిస్థితిలో తన భర్తను కోల్పోతుంది. అయితే తన భర్తపై ఉన్న ప్రేమతో అత్తామామలకు అండగా నిలుస్తుంది సంధ్య. వారిని కన్న తల్లిదండ్రులుగా కంటికి రెప్పలా కాపాడుకుంటుంది. వాళ్లే జీవితం అనుకొని కొత్త జీవితం ప్రారంభిస్తుంది. భర్త సూర్యం జ్ఞాపకాలతోనే జీవిస్తుంటుంది సంధ్య. అయితే చిన్నతనంలోనే భర్తని కోల్పోయి తమని కంటికి రెప్పలా కాపాడుతున్న సంధ్యకి మరో వ్యక్తిని ఇచ్చి పెళ్లి చేయాలని చూస్తారు అత్తమామలు. అయితే తన జీవితంలో సూర్యం తప్ప మరెవరూ లేరు రారు అని తన భర్త జ్ఞాపకాలతోనే బ్రతికేస్తానని పెళ్లికి నిరాకరిస్తుంది సంధ్య. ఆ టైంలోనే ఆకాష్ అనే బిజినెస్ మ్యాన్కి తొలి చూపులోనే నచ్చేస్తుంది సంధ్య. ఆ తరువాత వీరి జీవితం ఎలాంటి మలుపులు తిరిగింది, సంధ్య ఆకాష్లు ఎలా కలుసుకున్నారు, చివరికి ఆకాష్ ప్రేమను సంధ్య అంగీకరించిందా లేదా, విధి వీరికి ఎలాంటి పరిస్థితుల్ని కల్పించింది, వీరి కథ ఎలాంటి మలుపులు తిరిగింది అన్నదే 'వసంత కోకిల' సీరియల్. ఈ 'వసంత కోకిల' అనే సీరియల్ జూలై 2 నుంచి ఈటీవీలో మధ్యాహ్నం 1:30 ప్రసారం కాబోతుంది.